ఆయనకి ఏం కావాలంటే హిందూ దేశం కావాలి. అక్కడ ఆయనకు ట్రంప్కు మరోసారి గెలవాలంటే భారతీయులందరినీ పంపించడానికి ఒక తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా తల్లి చనిపోయిందని భారతదేశానికి వస్తే దానికి రిస్ట్రిక్షన్ ఏంటంటే 6 నెలల తర్వాతనే ఆయన మళ్ళా అమెరికాకు పోవచ్చు. కానీ ఎక్కడ ఏ కంపెనీలనైతే పనిచేస్తున్నారో వాళ్లకు 1 నెలనో 2 నెలల్లో వాళ్లకు అవకాశం ఇస్తారు. కానీ ఈయన 6 నెలల దానిక స్టాంపు కాకపోక 6 నెలల తర్వాతనే రావాలనే రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోతుంది. కంపెనీ వాడు ఏమంటాడయ్యా, నాకు నెల రోజులు నీకు లీవ్ ఇచ్చినావు, నువ్వు 6 నెలల తర్వాత వస్తే నీ ఉద్యోగం ఎట్లుంటుంది అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూ. ఈ విధంగా గ్రీన్ కార్డు హోల్డర్లను ఇబ్బంది పెడుతున్నాడు. వీసా లేనటువంటి వాళ్ళను పంపించడం, ఏదైతే దొంగచాటుగా వచ్చి ఉన్న వాళ్ళను పంపిస్తే అభ్యంతరం లేదు, కానీ వీసా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా మన భారతదేశంలో కొత్త ఆలోచన వచ్చింది. మొన్న వరకేమో నోటు ఓటు చోరీ చేశారు, ఇప్పుడు సర్ అని పెట్టారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి ఎవరెవరు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు ఇల్లీగల్గా అనే ఆలోచనతో అది వెస్ట్ బెంగాల్ను, అదేవిధంగా తమిళనాడులో కూడా వాళ్ళందరినీ కూడా పంపించేస్తే హిందూ దేశం కావాలనేది ఆయన ఆలోచన. అంటే ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు మన భారతీయులకు. ఏమిటి హిందూ దేశం ఎప్పుడు కావాలి? అది జరిగే పనే కాదు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ గారు, అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తుక్కలో తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కొత్త కార్యక్రమం పెట్టారు. గతంలోనేమో మా రాహుల్ గాంధీ గారు అదే ఎంతో మందికి, అది హర్యానాలో, మహారాష్ట్రలో, అదేవిధంగా బీహార్లో కూడా ఇలాంటి మోసాలు జరిగినాయంటే ఇప్పుడు కొత్తది పెట్టేసాడు. ఏది సర్ అని, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి పంపిస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు 2-3 హిందువులను చంపేసే కార్యక్రమం జరుగుతుంది. ఆయన హిందువుల ఫేవర్ చేస్తున్నాడా? ఆయన చేసినటువంటి కొత్త ఆలోచనను ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఏది భారతదేశంలో హిందూ దేశం హిందూ దేశం హిందూ దేశం అని అనడం వల్ల మిగతా మతాల వారికి అన్యాయం జరుగుతున్నది. దీనివల్ల ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో చంపడం మొదలైంది. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ. అక్కడ వీసాలో ఎవరైతే పనిచేస్తున్నారో భారతీయులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వాళ్ళ నోట్లే మట్టి కొడుతున్నాడు. అంటే ఇది ఎంతవరకు జరుగుతుంది? అదే కాకుండా ఆఖరుకు నిన్నటి వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూను పక్కకు పెట్టాలని, దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు పక్కకు పెట్టాలనే ఆలోచన, ఆ తర్వాత అంబేద్కర్ను కూడా అవమానం చేశాడు పార్లమెంటులో. అంబేద్కర్ దేవుడా అనే దాని మీద అంబేద్కర్ను కూడా ఇన్సల్ట్ చేశాడు. ఇకపోతే ఇప్పుడు లాస్ట్లో ఏదైతే మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన, గ్రామాలలో ఎండాకాలం వస్తే నీళ్లు ఉండయి, తిండి ఉండదు, దానికి ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఏదైతే సోషల్ మీడియాలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఎక్స్పర్ట్స్తో చేసి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టి దాంట్లో రామ్ అని పెట్టిండు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండో మనం అందరం తెలుసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. దీనికే అందుగురించి ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. ఏఐసిసి ఉన్న సిడబ్ల్యూసి సమావేశంలో 5వ తేదీ నుంచి గ్రామాలలో పోవాలి, ప్రజలకు చెప్పాలి. గాంధీని కూడా అవమానం చేస్తుండు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవమానం చేస్తుండు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ కూడా పక్కదోవన పట్టిస్తున్నాడు అనేది నా ఉద్దేశం.